16/2/2024 అంటే శుక్రవారం రథసప్తమి జరుపుకుంటాం. అసలు రథసప్తమి అంటే ఏమిటి, దేనికి జరుపుకుంటాం అని ఈ జనరేషన్కి తెలియచేయాలనేదే ఈ వీడియో యొక్క ఉద్దేశం. రథసప్తమి కంటే ముందు మీకు విషయం చెప్పను. మనందరం భారతీయులం. భా అంటే సూర్యకాంతి, రతి అంటే సూర్యుడు, అంటే భారతీయులు అంటే సూర్యుడిని ఆరాధించేవారు అని అర్థం. ఒక్క భారతీయులకే కాదు, ఈ విశ్వం మొత్తానికి, ఈ యూనివర్స్ మొత్తానికి సూర్యుడి ప్రభావం చాలా ఉంది. అలాగే విత్తు మొలకెత్తడానికి, మొక్క చిగురించడానికి, మొగ్గ తొడగడానికి, ఆ మొగ్గ పుష్పంలా వికసించడానికి, పుష్పం కాయగా మారడానికి, కాయ పండుగా మారడానికి కాలమే కారణం. అలాంటి కాలం యొక్క స్పీడ్ని తెలుసుకోవడం ఎలా? సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి మాత్రమే కాలం యొక్క స్పీడ్ని లెక్కిస్తాం. అందుకే ఇప్పుడు మనం లెక్కించే సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, సంవత్సరాలు అన్నిటికీ ఆధారం సూర్యుడే. సూర్యభగవానుడు ఒంటిని తాకితే సమస్త రోగాలు నయమవుతాయి. అందుకనే మన పూర్వీకులు సంధ్యావందనాన్ని పెట్టారు. సూర్యుడిని కనిపించే దైవంగా అభివర్ణించారు. అంతటి ఇంపార్టెన్స్ సూర్యుడికి మన జీవితం మీద ఉంది. ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి 15 నుండి జూలై 15 వరకు ఉత్తరాయణం అని పిలుస్తారు. అదేవిధంగా జూలై 16 నుండి జనవరి 14 వరకు దక్షిణాయనం అంటారు. రథసప్తం దక్షిణాయనం అంటారు. ఆయనం అంటే అనగా పయనించడం అని అర్థం. ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపుకు పయనించడం, దక్షిణాయనం అంటే దక్షిణ వైపుకు పయనించడం. రథసప్తమిలో రథం అంటే సూర్యునిది. రథం మీద ఉన్న సూర్యుడు దక్షిణాయనం ముగించుకుని ఉత్తరాయణానికి పయనమవుతాడు. అది కూడా మాఘమాసం శుక్లపక్షంలో సప్తమ తిథిలో ఉత్తరాయణానికి పయనమవుతాడు. అందువల్లే రథసప్తమి జరుపుకుంటాం. అదేవిధంగా ఈ సప్తమ తిథి నాడు అదితి కశ్యప దంపతులకు మహావిష్ణువు సూర్య భగవానులాగా ఉదయించాడు కాబట్టి నేడు సూర్య జయంతి అని కూడా అంటారు. అదేవిధంగా భూమి మీద రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు రాత్రి పగలు ఉన్నాయి. సూర్యుడు భూమికి దక్షిణం వైపుకు పయనించినప్పుడు దక్షిణాయనం అంటారు. ఆ కాలం దేవతలకి రాత్రి. ఉత్తరం వైపు పయనించినప్పుడు ఉత్తరాయణం అంటారు. ఆ కాలం దేవతలకి పగలు కాబట్టి ఉత్తరాయణంలో దేవతలు పగలు మేల్కొని ఉంటారు. మన యొక్క మేల్కొని ఉండటం వలన మన యొక్క పూజలు, మన యొక్క ప్రార్థనలు వినే అవకాశం ఉంటుంది. అందువల్లే ఈ రథసప్తమి అంటే ఈ ఉత్తరాయణం కాలాన్ని భారతీయులందరూ ఎంతో పవిత్రంగా ఉండి పూజలు, దానాలు, ధర్మాలు ఆచరిస్తారు. అందుకే రథసప్తమి అనేది ఇంత విశిష్టత కలిగి ఉన్నది.